హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక వీకెండ్ వ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సండే మార్నింగే వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఇక్కడ మా ఇద్దరు బుడ్డోళ్ళు అయితే ఆడుకుంటున్నారు బ్యాట్ బాల్. సో కొన్ని బిట్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా మధ్యలో వ్లాగ్ చేద్దామని చెప్పి అసలు వ్లాగ్ చేయడమే అవ్వలేదు. ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే క్యాప్చర్ చేశానండి. ఇక్కడ మా మరదలు వాళ్ళ ఇంటికాడ నుంచి కాళ్ళు కర్రీ అండ్ అలానే బోటి మ్యాంగో కర్రీ తీసుకొచ్చింది. అండ్ అలానే బూరెలు నాకు చాలా ఇష్టమని చేసి అయితే పంపించారండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా ప్లాన్ అయితే కేఎఫ్సీకి వెళ్దామని చెప్పి కేఎఫ్సీకి అనుకుని 6:37 టైంకి అయితే వెళ్దాం అనుకున్నాం. మేమంతా రెడీ అయ్యి పిల్లలతో వెళ్ళేటప్పటికి 8:39 అయిపోయింది. సో డిన్నర్ చూస్ చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి ఇంకా నూడిల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అని రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం. తీరా వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చే టైంకి అయితే తెలిసింది అసలు నూడిల్సే లేవంట. సో గ్యాస్ షార్టేజ్ ఉంది కదా, దానివల్ల పుల్కాస్ అండ్ అలానే ఈ నూడిల్స్ అలాంటి ఐటమ్స్ అయితే ఎక్కువ టైం పట్టేవైతే స్టాప్ చేసేసారంట. ఇంకా సరే ఉన్న ఐటమ్సే ఆర్డర్ చేద్దామని చెప్పి ఇక్కడ స్టార్టర్స్ అండ్ అలానే సూప్ అయితే ఆర్డర్ చేసామండి. ఫస్ట్ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ చేసాము 1/2. అండ్ అలానే స్వీట్ కార్న్ సూప్ కూడా 1/2 ఆర్డర్ చేసాము. హాట్ అండ్ సోర్ సూప్ బాగుంది, బట్ నాకు కొంచెం స్పైసీగా అనిపించిందండి. మేబీ కోల్డ్ వల్ల ఏమో నాకు తెలీదు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కాళ్ళ కర్రీ అని చెప్పి ఆఫ్టర్నూన్ తిన్నప్పుడు వేడిగా ఒకటి తిన్నాను. నాకు ఫుల్ కోల్డ్ రిలీఫ్ అయితే అనిపించిందండి ఆ కర్రీ తిన్న తర్వాత. అలానే సూప్ తాగిన తర్వాత ఇంకా మొత్తానికి కోల్డ్ పోయిందనే ఫీలింగ్లో ఉన్నాను నేను. సో అంత స్పైసీగా అంత వేడిగా అయితే తిన్నాను. నేను స్వీట్ కార్న్ సూప్ ఎప్పుడు ట్రై చేద్దాం అనిపిస్తుంది చూస్తే, కానీ కొంచెం స్వీట్నెస్ ఉంటుందని నేను మ్యాక్స్ ట్రై చేయనండి, నాకు నచ్చదు. సో ఇంకా సూప్ అయితే తాగేసాం. ఈలోపు చెప్పిన స్టార్టర్ కూడా వచ్చేసింది. మా బాబుతో ఎప్పుడు వెళ్ళినా సరే చికెన్ డ్రమ్ స్టిక్ అయితే కన్ఫర్మ్ చెప్పాలి, ఎందుకంటే వాడు వచ్చేదే చికెన్ డ్రమ్ స్టిక్ తినడానికి వస్తాడు. సో ఒక ప్లేట్ చికెన్ డ్రమ్ స్టిక్ అండ్ అలానే ఇంకొక ప్లేట్ అపోలో ఫిష్ అయితే చెప్పామండి. సో అపోలో ఫిష్ కూడా బాగుంది, నచ్చింది. బట్ చికెన్ డ్రమ్ స్టిక్ అయితే బాగా క్రిస్పీ చేసేసాడు. మేము డ్రై అని చెప్పాం కానీ మరీ ఇంత డ్రై వస్తుందని అనుకోలేదు. బట్ ఓకే, బట్ మాకైతే బాగా క్రిస్పీ అనిపించింది. మా బాబు అయితే వాడికి క్రిస్పీయే కావాలి కాబట్టి సో క్రిస్పీతో వాడు ఎంజాయ్ చేసేసాడు. సో ఇక్కడ సూప్ తాగడానికి నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది, ఎందుకంటే చాలా స్పైసీ ఉందండి. ఇక్కడ నేను చెప్పాను కదా చికెన్ డ్రమ్ స్టిక్ అండ్ అట్ ద సేమ్ టైం అపోలో ఫిష్. నాకు అపోలో ఫిష్ అయితే నచ్చదు, అంటే బయట ఫిషెస్ తినడం నాకు నచ్చదండి అంత. అంటే బాగుంటుందో లేదో కొంచెం స్మెల్ వస్తుందేమో అనిపిస్తుంది. బట్ ఒకటి అపోలో ఫిష్ అయితే చెప్పాము. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత స్మెల్ అయితే ఏం రాలేదు. నేను ఓన్లీ ఒక 2 pieces అయితే ట్రై చేశాను. ఇక్కడ మా బాబు తింటున్నప్పుడల్లా చికెన్ డ్రమ్ స్టిక్ కారం కారం అంటూనే ఉన్నాడు. ఏంటా లాస్ట్ వరకు అర్థం కాలేదు. ఆ పక్కన నా దగ్గర డ్రింక్ చూసి వాడు కారం అంటున్నాడండి. లాస్ట్గా డ్రింక్ పట్టించిన తర్వాత కారం లేదన్నాడు. సో చికెన్ డ్రమ్ స్టిక్ అయితే వాడు ఎంజాయ్ చేశాడు. ఫిష్ అయితే కొంచెం వాడికి ఆ ఫ్లెష్ లాంటిది అయితే తీసి వాడికైతే నేను పెట్టాను, కానీ వాడికి మ్యాక్స్ బయట ఫిషెస్ అయితే అవాయిడ్ చేస్తానండి, బయటది పెట్టాను. చికెన్ కూడా ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టడమే అలవాటు, కానీ ఇలా ఎప్పుడన్నా రేర్గా బయటకు వెళ్ళినప్పుడు వీడు చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి అడుగుతాడు కాబట్టి అవి ఆర్డర్ చేస్తాము. ఇక్కడ 5 pieces వచ్చాయండి. సో మా బాబు 2 pieces తింటాడులే ఎలా అయినా అని చెప్పి మేము ఇంకా మిగిలినవి ఇంకో స్టార్టర్ చెప్పాము కాబట్టి మేనేజ్ చేసేసాము. అండ్ మెయిన్ కోర్స్ కూడా ఒకటే చెప్పమని చెప్పి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే అవి తినేటప్పటికే పొట్ట అయితే ఫుల్ అయిపోయిందండి. సో మళ్ళీ
2 మెయిన్ కోర్స్ చెప్పేస్తే బిర్యానీ కూడా చెప్దాం అనుకున్నాము అండ్ అలానే ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్దాం అనుకున్నాం, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇంకా బిర్యానీ ఆపేసి ఓన్లీ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేశాము. మీ ప్లేసెస్లో గ్యాస్ షార్టేజ్ ఉందా లేదా నాకు కామెంట్ చేయండి. మాకైతే హైదరాబాద్లో అయితే ఉంది బాగానే. ఈవెన్ హాస్టల్స్ అవి కూడా ఫుడ్ అవన్నీ కూడా స్టాప్ చేసేసారంట. సో ఇంకా ఆంధ్ర వచ్చిన తర్వాత అంత లేదేమో మా ఇంటి దగ్గర అనుకున్నాం, బట్ మా ఇంటి దగ్గర కూడా గ్యాస్ షార్టేజ్ ఉంది. ఎందుకంటే గ్యాస్ బుక్ చేసిన 15 days వరకు రావట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఒక గ్యాస్ బుక్ చేసిన 25 days లోపు ఇంకొక గ్యాస్ అయితే బుక్ చేయకూడదు అంట. సో గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా రెస్టారెంట్స్ క్లోజ్ కూడా చేసేసారు. సో ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం కదా, సో అది కూడా వచ్చేసింది. అది స్పెషల్ చెప్పాం కాబట్టి విత్ కర్రీ అయితే వచ్చిందండి. ఓకే, నాకైతే ఫ్రైడ్ రైస్ అయితే అంత నచ్చలేదు, ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఇంకా మా బాబు కొంచెం రైస్లా ఉంది కదా, అంటే కారం లేనట్టుంది కాబట్టి ఆ కొంచెం రైస్ అయితే వేయించుకున్నాడు. అది సగంలోనే వదిలేశాడు, ఓన్లీ ఎగ్స్ లాంటివి మాత్రమే తిని. అండ్ మళ్ళీ చికెన్ కొంచెం స్పైసీగా ఉంది అని చెప్పి కర్రీలోది అంటే గ్రేవీ మొత్తం నన్ను కలిపేసుకుని ఇవ్వమంటే ఒక 1 or 2 pieces అయితే ఇచ్చాను. ఇలాగా మాకైతే డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుందండి. యాక్చువల్గా ఇక్కడ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి మా ఊళ్ళో ఒక రెస్టారెంట్ ఉంటుంది, జేకే రెస్టారెంట్ అని. అక్కడ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు పెట్టుకున్నా అక్కడి నుంచే పెట్టుకుంటాం. సరే ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పి ఇక్కడ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం, బట్ నాట్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే అసలు సాల్ట్ లేనట్టు ఉంది అండ్ మళ్ళీ కొంచెం తింటుంటే కొంచెం రైతా ఇచ్చారు అండ్ అలానే షేర్వా లాగా ఇచ్చారు, అది కూడా అంత బాగాలేదు. అండ్ మళ్ళీ రైస్ కూడా తింటుంటే కొంచెం స్వీట్నెస్లా అనిపించింది. మేము వెళ్ళింది ఫుడ్ వేవ్స్ కండి. ఇది నేను కూడా కొత్తగానే విన్నా. మేము రెస్టారెంట్స్ చూస్తూ ఉంటే వెళ్ళినవి కాకుండా వెళ్ళలేనివి ట్రై చేద్దామని చెప్పి ఈ రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేసాము. ఓకే, నాట్ బ్యాడ్ అండి, బట్ మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ రెస్టారెంట్కి అయితే చూస్ చేసుకోము. ఒకసారి వెళ్ళి తినడానికి ఓకే కానీ బట్ అంత ఫుడ్ అయితే ఏం బాగాలేదు. ఇంకా డెజర్ట్ కూడా ఆర్డర్ చేద్దామని చెప్పి ఇంకా ఆర్డర్ అయితే ఏం చేయలేదండి. ఐ హోప్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.